సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. శ్రీ నరసింహస్వామి చరిత్ర రెండవ భాగము. భగవంతునికై తపన. శృంగేరిలో తన కుటుంబము బంధాలను త్యజించిన తరువాత నరసింహ అయ్యర్ ముందు రెండు మార్గాలున్నాయి. మొదటిది కాళహస్తి సమీపంలో నివసించిన మహాత్ములైన సొరకాయ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళటం, లేదా తన కులగురువైన శృంగేరి జగద్గురు శ్రీ శంకరాచార్య వద్ద సన్యాసం స్వీకరించటం. అయితే అప్పటికే సొరకాయ స్వామీజీ తన భౌతిక దేహత్యాగం చేసి ఉండటంతో నరసింహ అయ్యర్ 1925 సెప్టెంబర్లో శృంగేరి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. పాఠశాల విద్యార్థిగా ఉండగా నరసింహ అయ్యర్కు ఆశీస్సులు అందించిన జగద్గురు శ్రీ నరసింహ భారతి మహాస్వామి 1912లో మహాసమాధి చెందారు. ఆయన అనంతరం శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి ఆ పీఠాన్ని అలంకరించారు. ఈ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించటం ఎంతో సులభం. కానీ 1925లో పరిస్థితి వేరుగా ఉండేది. సేలం నుంచి శృంగేరి వరకు 400 కిలోమీటర్లు ప్రయాణించటం ఎంతో కష్టసాధ్యమైన పని. గతంలో నరసింహ అయ్యర్ తన స్వంత కారులో శృంగేరి వెళ్తుండేవారు. కానీ ఇప్పుడు సేలంను వట్టి చేతులతో విడిచిపెట్టిన ఆయన శృంగేరి చేరటానికి ఎంత కష్టపడి ఉంటారో మనం అర్థం చేసుకోగలము. 1925 అక్టోబర్ నెలలో ఒకనాటి ఉదయం శృంగేరికి చేరిన నరసింహ అయ్యర్ను చూచి శంకర మఠ సభ్యులు ఆశ్చర్యానందాలకు లోనయ్యారు. మఠ కార్యకలాపాలలో ఆయన మౌనంగా పాల్గొనటం వారిని ప్రశ్నార్థక మనసులతో నింపింది. అదేవిధంగా 3-4 నెలలు గడిచిన తరువాత నరసింహ అయ్యర్ తన సమస్యల గురించి జగద్గురు శంకరాచార్య శ్రీ చంద్రశేఖర భారతీ స్వామికి విన్నవించి తనకు శంకర మఠంలో సన్యాసం ఇవ్వవలసిందిగా ఆయనను కోరి ప్రార్థించారు. జగద్గురు శంకరాచార్య అపూర్వమైన నిశిత దృష్టి, దూరదృష్టి సంపన్నులుగా ప్రఖ్యాతికెక్కారు. ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక స్థితిలో నరసింహ అయ్యర్ సృష్టించబోయే పెను ఉద్ధారణలు, సంస్కరణలు ఆయన దివ్య దృష్టికి గోచరించాయి. కాబోలు సన్యాసం స్వీకరించిన వారికి ఉండే పరిమితులు, కఠోర నియమాలు, నిబంధనలు ఆయన భవిష్యత్ పాత్రకు అవరోధాలని గ్రహించారేమో. చివరకు శంకరాచార్య నరసింహ అయ్యర్కు పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ ఉపదేశించి తిరువన్నామలై వెళ్ళి రమణ మహర్షిని దర్శించవలసిందిగా ఆదేశించారు. ఇప్పటి నుంచి నరసింహ అయ్యర్ను నరసింహ స్వామీజీ అని పిలవటం సమంజసం. జగద్గురు శ్రీ శంకరాచార్య స్వామి ఉపదేశ కారణంగా ఈ నామం సరి అయినది. ఆ సమయంలో రమణ మహర్షి గురించి తిరువన్నామలై దాటి ప్రపంచానికి పెద్దగా ఏమీ తెలియదు. ఆయన ఆ సమయంలో కొద్దిమంది భక్త బృందంతో కలిసి కొండపైనున్న స్కందాశ్రమంలో నివసిస్తూ ఉండేవారు. భక్తులచే బ్రాహ్మణ స్వామిగా పిలువబడేవారు. రమణ మహర్షితో తిరువన్నామలై ఎంతో పవిత్ర క్షేత్రము. ఇక్కడ పరమేశ్వరుడు స్వయంగా పర్వత రూపంలో ఉండి భక్తులను ఆశీర్వదిస్తున్నారు. ఈ పుణ్యతీర్థంలో అనేక మంది సిద్ధులు, సాధువులు, సన్యాసులు మోక్షాన్ని పొంది ఉన్నారు. కేవలం తిరువన్నామలై అని ఉచ్చరించినంతనే జనన మరణ చక్రము నుంచి విముక్తులవుతారని స్పష్టంగా ఉద్ఘాటించబడింది. రమణ భగవానులు ఈ పవిత్ర ప్రదేశాన్ని తన నివాసంగా ఎంచుకున్నారు. నరసింహస్వామీజీ 1926 జనవరి నెలలో తిరువన్నామలై చేరుకున్నారు. అరుణాచలేశ్వరుని మందిరం దర్శించి ఆ స్వామి ఆశీస్సులు అందుకున్న అనంతరం నరసింహస్వామి బ్రాహ్మణ స్వామిని వెతుకుతూ పర్వతం పైనున్న స్కందాశ్రమం చేరుకున్నారు. రమణ మహర్షికి తన ప్రణామాలను అర్పించి శృంగేరి జగద్గురు శంకరాచార్యుల వారి ఆదేశానుసారము తానక్కడికి వచ్చిన సంగతి విన్నవించి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేయవలసిందిగా ఆ స్వామిని ప్రార్థించారు. రమణ మహర్షి ఆయనకు ఒక గుహను చూపి నేను ఎవరు అనే దాని గురించి ధ్యానిస్తూ ఆ గుహలో నివసించమని ఆదేశించారు. అది రమణ మహర్షి నివసించే గుహకు వెనుక వైపు ఉంది. అనేక మంది ప్రజలు ఆనందము అనేది బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని భావిస్తారు. కానీ రమణ మహర్షి మనస్సు యొక్క స్థితిని గుర్తించడం ద్వారా ఆనందం అనేది లోపల నుంచే వస్తుందని చెప్పేవారు. మారుతున్న బాహ్య పరిస్థితులు, వాతావరణానికి అనువుగా వ్యక్తి తన మనస్సును, దాని స్థైర్యాన్ని నిలకడగా ఉండేలా చూచుకోవచ్చు. ఏ ప్రశ్నకైనా రమణ భగవానుడు వ్యక్తి దృష్టిని, ఆలోచనలను సమస్య యొక్క మూలాన్ని కనుగొనే దిశగా నడిపించేవారు. ఈ సమస్య వల్ల ఎవరు ప్రభావితులవుతున్నారు, నేను ఎవరు
తరచి చూడమనేవారు. నరసింహస్వామీజీ ఈ తత్వాన్ని అర్థం చేసుకుని అంతర్దృష్టిని పెంపొందించుకోవటం ద్వారా మేలు పొందారు. రమణ మహర్షి అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ అక్షర మణిమాల, అరుణాచల స్తుతి పంచకం, అరుణాచల అష్టకం మొదలైనవి రచించారు. తన బోధనలను సమగ్రంగా వివరిస్తూ ఉపదేశసారం అనే గ్రంథాన్ని రచించారు. రమణాశ్రమంలోని నిత్యకృత్యాలను నరసింహస్వామీజీ ఎంతో ఉత్సాహంగా కొనసాగించేవారు. నేను ఎవరు అనే దానిని గురించి ధ్యానించటం, రమణులు రచించిన స్తోత్రాలను చదవటం, గిరి ప్రదక్షిణ చేయటం వంటివి హృదయపూర్వకంగా చేసేవారు. స్కందాశ్రమంలోని రమణ మహర్షిని దర్శించటానికి తరచుగా వచ్చే మహాన్ శేషాద్రి స్వామితో కూడా ఈయనకు పరిచయం ఏర్పడింది. నరసింహస్వామీజీ ఆధ్యాత్మిక సాధన ఎంతో తీవ్రంగా ఉండేది. విస్తృతంగా సమాచారం సేకరించటంలోనూ కూర్చటంలోనూ నరసింహస్వామీజీ దిట్ట. రమణాశ్రమంలో నివసిస్తున్న కావ్యకంఠ గణపతి శాస్త్రి ఇతర భక్తుల నుంచి అనేక వివరాలు, సంఘటనలను సేకరించగలిగారు. మహాన్ శేషాద్రి స్వామి గురించి కూడా అనేక వివరాలు సేకరించి ఆయన జీవితం గురించి వ్యాసాలు వ్రాశారు. ఒకరోజు కుళుమణి నారాయణ శాస్త్రి గారు తమకు శేషాద్రి స్వామిని గురించిన పుస్తకం అచ్చువేయాలని ఉన్నదని నరసింహస్వామీజీతో అన్నారు. వెంటనే నరసింహస్వామి తాను శేషాద్రి స్వామిని గురించి తయారు చేసి ఉంచిన వ్యాసాలను ఆయనకు అందించి శేషాద్రి స్వామి జీవిత చరిత్రను తయారు చేసేటప్పుడు వాటిని కూడా వినియోగించవలసిందని కోరారు. కుడుమని నారాయణ శాస్త్రి గారు తాను రచించిన మహాన్ శేషాద్రి స్వామి చరిత్ర గ్రంథంలో నరసింహస్వామి చేసిన సహాయాన్ని గురించి ప్రస్తావించారు. నరసింహస్వామి రమణాశ్రమంలో 3 సంవత్సరాలు గడిపారు. కానీ ఆయన మనసు శాంతి నొందలేదు. 1925లో సేలం వదిలి వచ్చినప్పటి వలె మనసు అవిశ్రాంత స్థితిలోనే ఉంది. కానీ ఏ రోజైనా తన మనస్సుకు శాంతి లభిస్తుందనే ఆశ మాత్రం ఆయనలో అలానే నిలిచి ఉంది. 1929 జనవరి నెలలో మహాన్ శేషాద్రి స్వామి తన భౌతిక శరీరాన్ని త్యజించారు. ఆయన అంత్యక్రియలను నరసింహస్వామీజీ కూడా పాలుపంచుకున్నారు. తరువాత ఫిబ్రవరి 1929లో జస్టిస్ శ్రీ కె సుందరం చెట్టి, గతంలో నరసింహస్వామి సహ విద్యార్థి, మద్రాసు హైకోర్టు జడ్జి, సేలం కోర్టులో ఆయన సహాధ్యాయి తిరువన్నామలై దర్శనానికి వచ్చారు. రమణ మహర్షి భక్తులలో నరసింహస్వామిని చూచి ఆయన ఆశ్చర్యపోయారు. పాత స్నేహితులు చాలా కాలం తర్వాత ఒక చోట కలుసుకున్నారు. వారు తమ కళాశాలలో గడిపిన రోజులు, వృత్తిలో కొనసాగిన కాలం గురించి గుర్తు చేసుకున్నారు. సుందరం చెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నరసింహస్వామి రమణ భగవాను గురించి తాను వ్రాసిన ప్రతులను ఆయనకు ఇచ్చివేశారు. తన తిరుగు ప్రయాణములో సుందరం చెట్టి రైలులో నరసింహస్వామి ఇచ్చిన వ్రాతప్రతులను చదివి ఎంతగానో ముగ్ధులయ్యారు. ఆ ఆనందాన్ని ఇతర సాధకులతో కూడా పంచుకోవాలనుకున్నారు. హిగ్గిన్ బాత్సమ్ సంస్థ ద్వారా దీనిని పుస్తకంగా ప్రచురింపచేయాలనుకున్నారు. నరసింహస్వామి సేకరించిన వివరాల ప్రతులు సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతో రమణ మహర్షి జీవిత చరిత్రగా గ్రంథ రూపాన్ని దాల్చాయి. హిగ్గిన్ బాథామ్స్ వారి విక్రయ కేంద్రాలు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, బస్టాండులు ఇతర ముఖ్య స్థలాలలో ఉండటంతో అతి తక్కువ సమయంలోనే ఈ గ్రంథము రమణ మహర్షి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయగలిగింది. అప్పటి వరకు ఆయన మహాత్మ్యము అతి కొద్ది మంది భక్తులకు మాత్రమే పరిమితమై ఉండేది. ఈ గ్రంథ ప్రచురణ తరువాత అది విశ్వవ్యాప్తమైంది. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధకులు వెల్లువల వలె రమణుని వద్దకు రాసాగారు. ఈ సందర్భంలో నరసింహస్వామీజీ సునిశ్చిత దృష్టిని మనం ప్రశంసించవలసి ఉంటుంది. రమణ మహర్షిని వెలుగులోకి తేవటం ద్వారా ప్రపంచము ఆయనకు ఎంతో రుణపడిపోయింది. ఈ చరిత్ర ద్వారా ప్రతి ఒక్కరికి ఆయన గురించి తెలిసేలా చేశారు. ఇప్పుడు రమణ మహర్షిని గురించిన వందలాది గ్రంథాలు అందుబాటులో ఉన్న మొట్టమొదట ఆయన గురించి రచించిన ఘనత నరసింహస్వామీజీకి దక్కుతుంది. అనుకోని రీతిలో దానిని ముద్రింపజేసే భాగ్యము జస్టిస్ శ్రీ కె సుందరం చెట్టికి లభించింది. 1931లో స్వయంగా రమణాశ్రమం వారే దానిని ప్రచురించి దానిలో జస్టిస్ సుందరం చెట్టి గారి ముందు మాట ప్రచురింపచేశారు. ఇప్పటి వరకు ఈ గ్రంథానికి 17 ఎడిషన్లు ముద్రించబడటమే కాక అనేక భాషల్లోకి అది అనువదించబడింది. నరసింహస్వామీజీ ఆధ్యాత్మిక ప్రగతికి రమణాశ్రమ జీవితం దోహదం చేసింది. భక్తి జ్ఞానాలతో కూడిన సాధన కొనసాగింది. ఆయన అప్పుడప్పుడు భక్తితో ప్రవశించి రమణ మహర్షిపై పాటలు పాడేవారు. సేలంను వదిలి రావటానికి ముందు తనలో
సేలంను వదిలి రావటానికి ముందు తనలో ఉన్న భక్తి తీవ్రత తగ్గినట్టుగా నరసింహస్వామి భావించారు. భక్తి రసాన్ని ఆస్వాదించాలనే తృష్ణ ఆయనలో విపరీతం కాజొచ్చింది. ఆ కారణంగా 1929 ఆగస్టు నెలలో నరసింహస్వామి రమణ మహర్షిని తనకు మనశ్శాంతి ఎప్పుడు కలుగుతుందని ప్రశ్నించారు. రమణులు నరసింహస్వామి వైపు తదేకంగా చూచి, నేను నీ గురువును కాను, నీ గురువు ఉత్తరాన నీ కోసం ఎదురు చూస్తున్నారు, నీకు ఆయన వలన సాక్షాత్కారం లభిస్తుంది అని బదులిచ్చారు. రమణ మహర్షి అనుమతి ఆశీస్సులు తీసుకుని నరసింహస్వామి ఆగస్టు 1929లో రమణాశ్రమాన్ని వదిలి పశ్చిమ భారతదేశం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించారు. సిద్ధారూఢ ఆశ్రమము. నరసింహస్వామీజీ తన ఆధ్యాత్మిక తృష్ణను చల్లార్చుకునే ప్రయత్నంలో తన పర్యటన కొనసాగించారు. ఆయన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఒక భిక్షునిలా నడుస్తూ కానీ ఎవరైనా సహాయపడితే వారి వాహనంలో కానీ తన ప్రయాణం సాగించేవారు. ఎవరైనా ఏమైనా పెడితే తినేవారు, లేకుంటే పస్తుండేవారు. ఆయన తన శరీరాన్ని గురించి లెక్క చేసేవారు కాదు. తన రక్షణ భారమంతా భగవంతునికే వదిలేశారు. ఆయన ఏకైక లక్ష్యము గురువును కనుగొనడమే. ఆధ్యాత్మిక సాధనలో భగవత్ సాక్షాత్కారానికి మార్గ దర్శనం చేయగల గురువును పొందగలడమే ఆయన గమ్యము. తిరువన్నామలై వదిలి పెట్టిన నరసింహస్వామీజీకి దారిలో ఒక లారీ డ్రైవర్ స్నేహపూర్వకంగా లిఫ్ట్ ఇచ్చి ఆయనకు టీ, బ్రెడ్ కూడా ఇచ్చాడు. తన గురు అన్వేషణ గురించి నరసింహస్వామి అతనికి చెప్పగా, ఆ లారీ డ్రైవర్, నేను హుబ్లీకి వెళ్తున్నాను, అక్కడ ఒక గొప్ప మహాత్ములు ఉన్నారు, ఆయన పేరు సిద్ధారూఢ స్వామీజీ, ఆయన ఆజ్ఞను క్రూర జంతువులైన పులులు, సింహాలు సైతం పాటించి తీరుతాయి, ఆయన అంత శక్తివంతుడు అని చెప్పాడు. నరసింహస్వామీజీకి విష్ణు సహస్రనామంలోని అనుకూల శతావర్త అన్న శ్లోకం జ్ఞప్తికొచ్చింది. దాని ప్రకారం భగవంతుడైన నారాయణుడు తన భక్తులకు ఏదో ఒక రూపంలో సహాయపడతాడు. ఆ లారీ డ్రైవర్ రూపంలో భగవంతుడు తనకు సహాయపడినట్లుగా నరసింహస్వామీజీ భావించారు. అతని సలహాను వెంటనే అంగీకరించి దాని ప్రకారం హుబ్లీకి చేరుకున్నారు. 1929 ఆగస్టు చివరి నాటికి సిద్ధారూఢ ఆశ్రమానికి చేరుకున్నారు. సిద్ధారూఢ స్వామి ఎంతో పేరు ప్రఖ్యాతులైన సిద్ధపురుషులు నరసింహస్వామిని ఆశ్రమంలోకి సాదరంగా అనుమతించారు. నరసింహస్వామి సహస్రనామ స్తోత్రాలు వల్లవేస్తున్నప్పటికీ ఆయనకు సంస్కృత పరిజ్ఞానం లేదు. సిద్ధారూఢ ఆశ్రమంలో ఆయన ఓనామాల నుంచి సంస్కృతాన్ని అధ్యయనం చేసి వేదాంతము, యోగశాస్త్రాలను అభ్యసించారు. వేదాంతం గురించి విచారసాగరం, పంచదశి, యోగ వాసిష్టము, పంచకరణ మొదలైన వ్యాఖ్యలను అధ్యయనం చేశారు. శైవ సిద్ధాంతాన్ని కూడా అభ్యసించారు. పరిపూర్ణ సత్యము, జ్ఞానం అంటే నిజమైన అర్థం తెలుసుకుని దానిని మించినది మరేదీ ఉండదని ఆయన తెలుసుకున్నారు. తన సాటిలేని జ్ఞానము, మేధస్సు, వినయ విధేయతలతో నరసింహస్వామి ఆశ్రమంలోని వారందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఆశ్రమంలో కలిసి ఉన్న కృష్ణ తరువాతి కాలంలో స్వామి ముక్తానంద మహారాజుగా ప్రసిద్ధికెక్కారు. ఈయన గణేష్పురి ఆశ్రమం స్థాపకులైన స్వామి నిత్యానంద శిష్యులు. సిద్ధారూఢ స్వామికి నరసింహస్వామి పట్ల గల ఆప్యాయత ఇతరులతో అసూయ కలిగించింది. వారు నరసింహస్వామిని ఆశ్రమం నుంచి పంపించి వేయాలని అనేక ప్రయత్నాలు చేశారు. సిద్ధారూఢ స్వామి తమ వారసునిగా నరసింహస్వామిని ప్రకటిస్తారేమోనని వారంతా ఎంతో భయపడిపోయారు. కానీ స్వామికి నరసింహస్వామి పట్ల గల అపార గౌరవం కారణంగా వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. దురదృష్టవశాత్తు 1930 మొదట్లో సిద్ధారూఢ స్వామి మహాసమాధి చెందారు. ఆయన ఇక లేకపోవటంతో తనకు ఇక ఈ ఆశ్రమంలో స్థానం లేదని గుర్తించిన నరసింహస్వామి తనను ఆ ఆశ్రమం నుంచి పంపివేయటానికి ముందే తనకు తానే ఆశ్రమం వదిలి వెళ్ళిపోయాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ నరసింహస్వామి చరిత్ర, పండరీపురము, పేజీ నంబర్ 43. సిద్ధారూఢ ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన నరసింహస్వామి సద్గురువు కోసం తన అన్వేషణను కొనసాగిస్తూనే ఉన్నారు. ఉత్తర ప్రాంతంలో తన గురువు లభిస్తారనే తలంపుతో ఆయన ఫిబ్రవరి 1930లో పండరీపురం చేరుకున్నారు. మీరాబాయి, జయదేవుడు, గౌరంగ, తుకారాం వంటి వారు మన భక్తి చరిత్రలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించారు. మన విశాల దేశంలో పండరీపురము అంతటి భక్తి రసభరిత క్షేత్రం మరొకటి లేనే లేదు. భగవన్నామంతో ఆ క్షేత్రం మారుమోగుతూనే ఉంటుంది. భక్త విజయం గ్రంథం ప్రకారం ఇక్కడి బజారులో వస్తువులు అమ్ముకునే వ్యాపారి, పిల్లలకు పాఠాలను బోధించే ఉపాధ్యాయుడు,
పనిచేసే సేవకుడు, అతిథులను ఆదరించే ఇల్లాలు ప్రతి ఒక్కరూ సతతం హరి హరి అని స్మరిస్తూనే ఉంటారు. ఈ కాలంలో కూడా ఈ క్షేత్రంలో హరినామం ప్రతిధ్వనిస్తూనే ఉంది. సంత్ పురంధరదాసు వంటి గొప్ప భక్తుడు ఈ క్షేత్రానికి చెందినవారే. పుండరీకుడు అనే భక్తుని కోసము భగవంతుడు ఇటుకపై వెలసిన క్షేత్రం ఇది. ఇక్కడ విఠల్ విఠోబాగా భగవంతుడు పూజలు అందుకుంటాడు. తుకారాం తన పాటలో విఠల్ విఠల్ జయ జయ విఠల్ హరి జయ విఠల్ పాండురంగా అని తన్మయత్వంతో పాడుతూ ఉంటే కదలని మనసు ఉంటుందా? దివ్య సంగీతానికి ఆటపట్టైన ఈ ప్రాంతాన్ని నరసింహస్వామి తన భక్తి పెంపొందించుకోవటానికి ఎంచుకున్నారు. పండరీపురంలోని సంగడి గల్లీలోని ధర్మశాలలో ఆయన ఉండసాగారు. ఇక్కడే ఆయన ఇక్కడి భాష అయిన మరాఠీ నేర్చుకుని తన్మయులై భక్తులు రచించిన పాటలు పాడుకుంటూ 20 నెలలు ఫిబ్రవరి 1930 నుండి డిసెంబర్ 1931 వరకు కాలాన్ని ఆనందంగా గడిపేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఏదో అసంపూర్ణత ఆయనకు అనుభవం కాదొచ్చింది. నిజానికి తన భక్తి పెంపొందించుకోవటానికి ఆయన పండరీపురంలో ఉన్నారు. కానీ ఆయన లక్ష్యం సద్గురును కనుగొనటం. ఒక తోటి సాధువు ఆ పరిసర ప్రాంతంలోని బాబుమాయి అన్న మహాత్మురాలిని కలుసుకోవలసిందిగా నరసింహస్వామికి సలహా ఇచ్చాడు. బాపుమాయి ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఒక పాత వస్త్రాన్ని నడుము చుట్టూ ధరించి నెలల తరబడి దానితోనే ఉండేవారు. పొడవైన జుట్టు ఉండేది. ఆమె ఎప్పుడూ తనతో 3 చిన్న పుల్లలు ఉంచుకునేవారు. అవి ఒక పాత గుడ్డ పీలికతో కట్టబడి ఉండేవి. దాని గురించి ప్రశ్నించిన వారితో ఆమె, నేను సత్వ రజస్ తమో గుణాలను కట్టివేశాను, నేను వాటికి అతీతురాలిని అని చెప్పేవారు. ఆమె తనతో ఒక చినిగిపోయిన బట్టల మూటను తీసుకుని వెళ్తూ ఉండేవారు. అందరి వద్ద నుంచి ఆమె ఒక పైసా నాణాన్ని అడుగుతూ విఠోబా ఆలయం చుట్టూ తిరిగేవారు. సాయంత్రం ఆమె చంద్రభాగా నది ఒడ్డుకు వెళ్ళి ఆ డబ్బులన్నింటినీ నీటిలోకి విసిరివేసి, అమ్మా చంద్రభాగా, నా కోసం ఈ డబ్బులన్నీ జాగ్రత్తగా దాచి ఉంచు అనేవారు. ఆ విధంగా ఆ నది ఆమె బ్యాంకులా ఉండేది. ఒకరోజు నరసింహస్వామి ఆమెను పండరీపురం వీధుల్లో చూచి ఆమెను అనుసరించసాగారు. కొంత దూరం వెళ్ళాక బాపుమాయి తననెవరు అనుసరిస్తున్నారో చూడటానికి వెనుక తిరిగారు. ఆమె స్వామీజీని, ఎవరు నువ్వు అని అడిగారు. స్వామీజీ, నేను ఒక ప్రయాణికుడిని అన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని బాపుమాయి అడుగ్గా, నేను మిమ్మల్నే అనుసరిస్తున్నాను అన్నారు ఆయన. బాపుమాయి, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నేను శ్మశానంలో ఉంటాను అన్నారు. దానికి స్వామీజీ, నాకేం పర్వాలేదు, నాకు శ్మశానం అంటే భయం లేదు, అక్కడ ఉండటం వల్ల నాకు ఏ ఇబ్బంది కలగదు, అపవిత్రుడవను అన్నారు. ఎప్పటిలాగే బాపుమాయి దారిలో చంద్రభాగా వద్దకు వెళ్ళి డబ్బులను ఆ నదిలో విసిరివేసి, అమ్మా ఇది నీ దగ్గర ఉంచు అన్నారు. తరువాత వారిరువురు శ్మశానానికి వెళ్ళిపోయారు. నరసింహస్వామికి ఆకలిగా ఉందా అని బాపుమాయి ప్రశ్నించగా అవునన్నారాయన. ఇంతలో స్టార్ హోటల్లో వంటవాడి వేషంలో ఉన్న ఒక వ్యక్తి ఒక పళ్ళెం నిండుగా పప్పు, అన్నం, చపాతీలు, స్వీట్లు తెచ్చి ఇచ్చారు. నరసింహస్వామిని వాటిని తినమని బాపుమాయి చెప్పారు. ఆకలిగా ఉండటంతో ఆయన క్రింద కూర్చుని ఆ పళ్ళెంలోని ఆహారం మొత్తం తినేశారు. ఆయన కడుపు నిండా భోజనం లభించింది. ఆ ఆహారం తెచ్చిన సేవకుడు ఖాళీ పళ్ళాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఆ నిర్జన ప్రదేశానికి అంత రుచికరమైన ఆహారం తీసుకుని ఎలా వచ్చాడా అని నరసింహస్వామి ఆశ్చర్యపోయారు. అయితే బాపుమాయిని దీని గురించి ప్రశ్నించే సాహసం చేయలేదు. బాపుమాయి స్వామీజీతో, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా, నీకు ఇంకా ఏం కావాలి అని అడిగారు. స్వామీజీ, నేను భగవంతుని చూడాలని కోరుకుంటున్నాను. బాపుమాయి మనస్ఫూర్తిగా నవ్వి, నువ్వు మూర్ఖుడివి, ఇప్పుడే విఠోబా నీకు ఆహారం తీసుకొచ్చారు, నువ్వు ఆయన గుర్తించలేకపోయావు. విఠోబా కాక మరెవరు ఈ స్థలంలో నీకు ఆహారం సమకూర్చగలరు అన్నారు. తాను భగవంతుని గుర్తించలేకపోయినందుకు నరసింహస్వామి ఎంతో బాధపడ్డారు. బాపుమాయి ఆయనతో సర్వజ్ఞుడు, సర్వసమర్థుడు, సర్వవ్యాపకుడు అయిన భగవంతుని చూడటానికి నీకు ఇంకా పరిణితి రాలేదు. నీ గురువు ఉత్తరాన నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఆయన నిన్ను నడిపిస్తారు అన్నారు. నరసింహస్వామి సెలవు తీసుకుంటూ ఉండగా బాపుమాయి, విఠల్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు, ఆయనే అంతటా ఉన్నారు, ముందు వెనక పైన క్రింద అంతా ఆయనే, నీ విఠలువే, నేను విఠల్నే, ఇంతకంటే నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకో, ధ్యానిస్తూ ఉండు, అది ప్రతిఫలించేలా చూచుకో. ఇక నీ గురువును కలవటానికి ఉత్తరం దిక్కుగా వెళ్ళు అని సూచించారు. అలా 20 నెలల సాధన తర్వాత నరసింహస్వామి 1932లో పండరీపురం వదిలి వెళ్ళిపోయారు. 1932 నుంచి మార్చి 1934 వరకు నరసింహస్వామీజీకి కవిత్వం అంటే అపానమైన ప్రీతి.
ఆ మహారాష్ట్రంలోని భక్త కవులైన జ్ఞానేశ్వర్, నామదేవ్, ఏకనాథ్, తుకారాం, సమర్థ రామదాసు మొదలైన వారు రచించిన భక్తి తత్వాలను, గీతాలను నరసింహస్వామి కంఠతా నేర్చుకున్నారు. కొంకణ్, పూణే, నాసిక్ జిల్లాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఆ ప్రాంతాలకు చెందిన మహాత్ములు వేదాంత తత్వాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. మన్సూర్ మస్తానా, నిపట్ నిరంజన్, అమృతారాయ్, జనార్దన స్వామి, మన్పురి మరియు ఇతరుల కవితలు ఆయన్ని ఎంతో ఆకర్షించాయి. దాదాపుగా ఈ పర్యటనలన్నీ నరసింహస్వామి కాలినడకనే చేసేవారు. ఈ క్రమంలో ఆయనకు అపార ప్రపంచ జ్ఞానం లభించింది. తనకు ఎదురైన ప్రతి సన్నివేశాన్ని మనసులో ముద్రింపజేసుకుని దానిని బాగా గమనించేవారు. అలా అవకాశం లభించిన సందర్భంలో ఆయన యోగాసనాలు నేర్చుకుని దృఢమైన శరీరాన్ని, ఆరోగ్యాన్ని పొందగలిగారు. అదే రీతిలో ఆయుర్వేదం, మూలికా వైద్యం నేర్చుకుని ఎంతోమంది రోగులకు కూడా చికిత్స అందించారు. పాకశాస్త్రంలో కూడా ఆయన ప్రావీణ్యం సంపాదించగలిగారు. తన ఆధ్యాత్మిక తృష్ణ చల్లార్చుకునే ప్రయత్నంలో నరసింహస్వామి అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. రైలు పట్టాలను పట్టుకుని నడుచుకుంటూ ప్రయాణం సాగించవలసి వచ్చేది. కొన్నిసార్లు రాత్రి సమయంలో వంతెనల కింద నిద్రపోయేవారు. ఎప్పుడూ ఎవరిని ఆహారం కోసం, ఆశ్రయం కోసం అడిగేవారు కాదు. అనేక సార్లు నిరాహారిగా ఉండవలసి వచ్చేది. ఆయాచితంగా లభించిన దానిని ఆయన స్వీకరించేవారు. ఒకసారి ఆకలికి తట్టుకోలేక మట్టిని నీటితో మెత్తగా చేసి ఒక గుడ్డలో దానిని వడబోసి దాన్నే తిన్నారు. గడ్డకట్టే చలికాలంలో రాత్రి సమయంలో తన మొల చుట్టూ ఒక తువ్వాలు తప్ప మరేమీ లేకుండా గడిపారు. రాత్రి వేళ దగ్గరలో ఉన్న శ్మశానంలోని సమాధుల వద్దకు వెళ్లి దానిపై కప్పిన గుడ్డను తీసి తాను కప్పుకుని తిరిగి ఉదయం దానిని సమాధికి కప్పివేసేవారు. అలా స్వామీజీ ఒక ఆశ్రయం అంటూ లేకుండా ప్రవహించే నదీ జలాలను త్రాగుతూ ప్రయాణించేవారు. ఎముకలు కొరికే చలిని, నిప్పులు జరిగే ఎండను, కుండపోత వర్షాన్ని దాదాపుగా దిగంబరంగా ఉన్న శరీరంతో భరించేవారు. దాని ఫలితంగా మలేరియా, దీర్ఘకాలిక విరోచనాలు, డిసెంటరీ ఆయన్ను బాధించారు. నరసింహస్వామీజీ తన పయనంలో వివిధ రకాల వ్యక్తులను కలుసుకున్నారు. వారిలో సాధువులు, అధములు, అన్ని రకాల వారు ఉండేవారు. అయితే ఆయన మాత్రం ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవారు. సాధారణంగా ఆయన దేవాలయాలలోనూ ఆశ్రమాలలోనూ బస చేసేవారు. అక్కడ కూడా వారికి మంచి చెడు అనుభవాలన్నీ ఎదురయ్యేవి. 1-2 సార్లు పోలీసులు కూడా ఆయన్ను బాధ పెట్టారు. ఎన్ని కష్టాలు, అవరోధాలు ఎదుర్కొన్నా ఆయన మనస్సు మాత్రమే ఎంతో స్థైర్యంతో తన లక్ష్యం నుంచి చెదరిపోలేదు. ఆ దృఢ సంకల్పంతోనే ఆయన మహారాష్ట్ర అంతటా పర్యటించారు. అనేక సార్లు ఆయనకు భగవంతుని అదృశ్య హస్తము తనకు నడిపిస్తున్నట్లు అనుభవం అయ్యేది. ఒక సందర్భంలో స్వామీజీ షోలాపూర్ రైల్వే స్టేషన్లో కూర్చుని ఉన్నారు. అప్పటికి 3 రోజులుగా ఆయన ఏ ఆహారం తీసుకోలేదు. ఒక సాధువు వచ్చి ఆయన దగ్గర కూర్చుని తన కోసం పూరీ కూర తెప్పించుకున్నారు. దాని నుంచి ఒక పూరి కొంచెం కూర తీసి నరసింహస్వామికి ఇవ్వగా దానిని ఆయన ఒక గుక్కలో తినేసి నీళ్లు త్రాగి పడుకున్నారు. తనలో తాను భగవంతుడు కరుణామయుడే, కానీ కొంత లోభి కూడాను అనుకున్నారు. ఆయన నిద్రలేచేసరికి ఆ సాధువు ఇంకా అక్కడే కూర్చుని ఉన్నారు. వెంటనే అతను మిగిలిన పూరి కూడా స్వామీజీకి ఇచ్చి, ఒక వ్యక్తి 3 రోజులు ఉపవాసం ఉంటే అతను ఒక్కసారే ఎక్కువగా తినకూడదు అని చెప్పారు. తాను 3 రోజులు నిరాహారిగా ఉన్న విషయం ఆయనకి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యపోయిన స్వామి ఆ విషయమే అతన్ని అడిగే లోగలే ఆ స్వామి మాయమైపోయాడు. పూణేలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మహాత్మురాలైన హజరత్ బాబాజాన్ దర్గాను నరసింహస్వామి దర్శించారు. అప్పటికి ఆయన మహాత్మురాలి గురించి విని ఉన్నారు. ఆ స్థలం ఆయన మనసులో ఒక గొప్ప స్థలంగా భావించినప్పటికీ ఆ సమాధి దర్శనం ఆయనను అంతగా ప్రభావితం చేయలేకపోయింది. ఆ కాలంలో వజ్రేశ్వరి వద్ద ఉన్న స్వామి నిత్యానంద ఎంతో ఖ్యాతి నొందిన వారైనప్పటికీ నరసింహస్వామి పట్ల ఆయన ఉదాసీనంగానే ఉన్నారు. సిద్ధారూఢ ఆశ్రమంలో నరసింహస్వామి స్నేహితులైన స్వామి ముక్తానంద అప్పటికి 40 గావ్ సమీపంలోని భూత్ ఖానాలో ఉండేవారు. వారిరువురూ కలిసి ఒకరోజు నామ సంకీర్తనలో పాల్గొన్నారు. జలంగావ్ వద్దనున్న అవధూత జిప్రు అన్నాను. నరసింహస్వామి కలుసుకున్న ఉదంతం ఎంతో ఆసక్తికరమైనది. నరసింహస్వామీజీ జిప్రు అన్నా అనే మహాత్ముని ఖ్యాతిని గురించి విని ఆయన్ను దర్శించాలని అనుకున్నారు. స్వామీజీ ఆయన దర్శనానికి వెళ్లేసరికి ఆ మహాత్ములు ఒక చెత్తకుప్ప మీద కూర్చుని తన చుట్టూ ఉన్న చెత్తతో ఆడుకుంటున్నారు. అయితే ఆయన చెత్తకుప్ప మీద కూర్చుని ఉన్నప్పటికీ ఆయన శరీరంపై ఏమాత్రం మురికి, దుమ్ము లేవు. దుర్వాసన కూడా రావటం లేదు. ఇది నరసింహస్వామికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఆయన శరీరం నుంచి వింతైన పరిమళం రాసాగింది. ఆ సాధువు యొక్క ఆధ్యాత్మిక స్థితికి నరసింహస్వామీజీ ఎంతో ముగ్ధురయ్యారు. నరసింహస్వామీజీ జిప్రు అన్నాకు నమస్కరించినప్పుడు ఆయన సూటిగా కటువుగా, నేను నీ గురువును కాదు అని వెళ్ళిపోమ్మన్నా
అని వెళ్ళిపోమ్మన్నారు. ఆ రోజుల్లో నరసింహస్వామి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఉండేవారు. ఈ విషయం ఆయన జిప్రో అన్నాకు విన్నవించారు. ఆ సాధువు స్వామీజీని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆయన తలను నాకి ఆశీర్వదిస్తూ, నీ కీర్తి దిగంతాలకు వ్యాపిస్తుంది అన్నారు. తక్షణమే స్వామీజీ తలనొప్పి మటుమాయమైపోయింది. వజ్రేశ్వరి మందిర సమీపంలోని దట్టమైన అడవిలో స్వామీజీ తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ప్రాంతంలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉండేవి. నరసింహస్వామీజీ ఏకాంత జీవనాన్ని, పవిత్ర జీవనాన్ని గడుపుతూ సాధన చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ కల్లోల ప్రపంచం నుంచి వీలైనంత దూరంగా ఉండటం కోసం ఆయన అనేక సార్లు పర్వత శిఖరాలపైకి కూడా వెళ్ళిపోతూ ఉండేవారు. తాను చేరాలనుకున్న వారికి మరింత చేరువయ్యే ప్రయత్నం చేసేవారు. బోలా సమీపంలో తులసి రామాయణం, రామచరిత మానస్ నేర్చుకోవటానికి నరసింహస్వామి ఒక రామదాసు సాధువుతో కలిసి ఉన్నారు. ఆ సాధువు వద్దనున్న ఆవులను కూడా ఆయనే సంరక్షించేవారు. అనేక సార్లు నరసింహస్వామి కేవలం మజ్జిగ, పాలు లేక నిమ్మరసం మాత్రమే త్రాగి నెలల తరబడి గడిపేవారు. అయినప్పటికీ అంత తీవ్రంగా పర్యటిస్తున్నప్పటికీ ఆయన ఆత్మ మాత్రము అవిశ్రాంతతను లెక్క చేసేది కాదు. ఎక్కువ కాలం ఒకే స్థలంలో కూడా ఆయన ఉండలేకపోయేవారు. భగవంతుని గురించి పురాణాలలో లభించిన పరోక్ష జ్ఞానము ఆయనను తృప్తిపరచలేకపోయింది. ఆయన ప్రత్యక్ష దర్శనం కోసం పరితపించేవారు. పరిపూర్ణ సత్యాన్ని ఆయన అన్వేషిస్తూనే ఉన్నారు. ఆయన ఈ క్రమంలో పర్వతాలు, గుహలు, నదీ తీర ప్రాంతాలు, దట్టమైన అరణ్యాలు, మైదానాలు ఎక్కడ ప్రయాణం చేయవలసి వచ్చినా ఏమాత్రం వెనకాడలేదు. అసలు దాని గురించి ఆయన పట్టించుకునేవారే కాదు. ఆయన తపన అంతా కేవలం భగవంతుని సాధించటమే. ఆ లక్ష్యాన్ని అప్పటికే సాధించి ఈ తరహా సాధన చేసి సఫలీకృతులైన వారి సహాయంతోనే తాను తన గమ్యం చేరుకోగలనని నరసింహస్వామీజీ మనసులో దృఢంగా విశ్వసించేవారు. ఆయన తపన అంతా కేవలం భగవంతుని సాధించటమే. ఆ లక్ష్యాన్ని అప్పటికే సాధించి ఈ తరహా సాధన చేసి సఫలీకృతులైన వారి సహాయంతోనే తాను తన గమ్యం చేరుకోగలనని నరసింహస్వామీజీ మనసులో దృఢంగా విశ్వసించేవారు. మరొకలా చెప్పాలంటే నరసింహస్వామి తన గురువు కోసం అన్వేషిస్తున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా అక్కడి సాధు పురుషులు, మహాత్ముల గురించి ఆరా తీసి వారి దర్శనానికి వెళ్ళేవారు. అలా అనేక మంది సాధువులు, తపస్సులు, గుహలలో ఉన్న సిద్ధులు, చెత్త కుప్పలపై కూర్చున్న మహాత్ములు అనేక మందిని కలుసుకున్నారు. అయితే వారెవరూ ఆయన ఆత్మను అనంత చైతన్యంలో తాదాత్మ్యం చెందించలేకపోయేవారు. వారి స్థితి నరసింహస్వామీజీ ఆత్మస్థితికి సరిపడలేదు. ఆయన పరిస్థితి అంతులేని దాహంతో ఉన్న చేప వలె, పర్వతాలపై ఇంకా పైపైకి మేఘాలు ఆకాశం వైపు ఎగరాలనుకునే పక్షి వలె ఉండేది. సర్వజీవులలో ఉన్న ఆత్మను గుర్తించాలని ఆయన హృదయం తప్పించేది. దానితో ఆయన ఐక్యం చెందాలని ఆకాంక్షించేవారు. 1933వ సంవత్సరం ఆరంభంలో నరసింహస్వామీజీ పూణే అహ్మద్ నగర్ జాతీయ రహదారిపై అహ్మద్ నగర్ సమీపంలో ఉన్న ఖేడ్గాంవ్ చేరుకున్నారు. ఖేడ్గాంవ్లో సద్గురు బేటా నారాయణ్ మహారాజ్ అనే మహాత్ముని ఆశ్రమం ఉంది. నరసింహస్వామీజీకి చిన్న వయసులోనే దత్తాత్రేయుని కృప లభించింది. 7-8 సంవత్సరాల పిల్లవాడుగా ఉండగా ఆయనకు ఆ స్వామి కృప వల్ల అద్భుతాలు జరగడమే ఇందుకు నిదర్శనము. నరసింహస్వామీజీ బేట్ నారాయణ్ మహారాజ్ తనకు మార్గదర్శనం చేయగలరని దృఢంగా విశ్వసించారు. నారాయణ్ మహారాజ్ స్థాపించిన దత్త మందిరం ఎంతో శక్తివంతమైనదిగా ఖ్యాతి నొందింది. నరసింహస్వామీజీ ఆ మందిరంలో కూర్చోగానే భగవాన్ దత్తాత్రేయుని, ఆయన ఉపాసకులైన సద్గురు భేట్ నారాయణ్ మహారాజును పరీక్షించాలనే ప్రేరణ కలిగింది. అనేక పిచ్చుకలు ఆ మందిర ప్రాంగణంలో ఎగురుతూ కూస్తూ ఉండటము నరసింహస్వామి గమనించారు. ఆయన తనలో తాను దత్తాత్రేయుడు ఆయన ఉపాసకునిగా నిజంగా మానవాతీత శక్తులు ఉంటే ఈ పిచ్చుకలలో ఒక పిచ్చుక నా తలపై కూర్చోవాలి అనుకున్నారు. ఆ ఆలోచన రాగానే ఆయన కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నులయ్యారు. కొద్ది నిమిషాలలో నరసింహస్వామీజీకి తన తలపై ఏదో తట్టినట్టు అనిపించింది. ఆయన కళ్ళు తెరిచి చూడగా ఒక పిచ్చుక ఆయన పైనుంచి ఎగిరిపోవటం ఆయన చూచారు. అది తన రెక్కలతో స్వామీజీ తలను తాకి వెళ్ళిపోయింది. అంతకుముందు ఈ వరకు ఏ పిచ్చుక స్వామీజీ దగ్గరికే రాలేదు. తన ప్రార్థనకు లభించిన ఈ సమాధానము నరసింహస్వామీజీని తృప్తిపరిచి సాక్షాత్తు దత్తాత్రేయులే ఆ మందిరంలో ఉన్నారని సద్గురు భేట్ నారాయణ్ మహారాజ్ నిజంగానే అపార శక్తివంతులని ఆయన మనసులో దృఢపడింది. నరసింహస్వామీజీ నారాయణ్ మహారాజ్ వద్దకు వెళ్లి తన అన్వేషణ గురించి తెలిపారు.
తాను సంపూర్ణ శరణాగతి చేయగల నిజమైన మహాత్ముడు తనకు లభించే విషయమై ఆయనను ప్రశ్నించారు. తనకు సహాయపడవలసిందని ప్రార్థించారు. ఇదే ప్రార్థన నరసింహస్వామీజీ అనేక మంది వద్ద చెయ్యవలసి వస్తుండటంతో ఆయన దీనిని ఒక సూచనప్రాయమైన పరిభాషలో ఇలా అడిగారు. నేను ముత్యాలు, పగడాలు వంటి విలువైన రాళ్ల వ్యాపారం చేసే వర్తకుడిని. కానీ నేనెంతో దురదృష్టవంతుడిని. నాకు ఎన్నో విలువైన రాళ్లు లభించాయి. కానీ అవేవీ నన్ను తృప్తిపరచలేదు. నాకు దొరికే ప్రతి రాయి చిన్నగా మచ్చలు, పగుళ్ళు, ఇతర లోపాలతో ఉంటోంది. నాకు ఒక శుద్ధమైన పెద్ద విలువైన మంచి వజ్రం లభించేలా మీరు నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించారు. సద్గురు భేట్ నారాయణ్ మహారాజ్ ఒక క్షణం ఆలోచించి మీ కోరిక తప్పకుండా తీరుతుంది అని చెప్పారు. ఈ సంఘటన 1933వ సంవత్సరము ఆరంభంలో జరిగింది. అయితే తనకు అనుగ్రహింపబడిన వెలకట్టలేని వజ్రము నరసింహస్వామీజీకి లభించటానికి మరికొంతకాలం పట్టింది. ఖేడ్గాంవ్లోని దత్తాత్రేయ మందిరం పవిత్ర ప్రశాంతత వాతావరణంలో నరసింహస్వామీజీ కొంతకాలం గడిపారు. ఆ తరువాత 1945 సెప్టెంబర్ భేట్ నారాయణ్ మహారాజ్ బెంగళూరు వచ్చి 5 రోజుల పాటు సుదీర్ఘమైన అతిరుద్ర స్వాహాకార హోమం నిర్వహించారు. హోమం చివరి రోజున అనగా సెప్టెంబర్ 3, 1945 ఆయన మహాసమాధి చెందారు. ఆయన భక్తులు గవిపురం ఎక్స్టెన్షన్లోని గవి గంగాధరేశ్వర్ మందిరం ప్రక్కన నారాయణ్ మహారాజ్ సమాధి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఖేడ్గాంవ్లో ఉన్నప్పుడే నరసింహస్వామీజీకి అహ్మద్ నగర్కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహరాబాద్లో నివసిస్తున్న అవతార్ మెహర్ బాబా అనే పార్సీ మహాత్ముని ఖ్యాతిని గురించి తెలిసింది. మెహర్ బాబా ప్రపంచమంతటా విస్తృతంగా పర్యటించి గొప్ప ఆధ్యాత్మిక గురువుగా కీర్తి గడించారు. ఆయన 1894లో పూణేలో జన్మించి హజరత్ బాబా జాన్ వద్ద ఆధ్యాత్మిక ఉపదేశం పొందారు. విశ్వప్రేమ అనే తన సందేశాన్ని ఆయన మానవాళికి అందించారు. సద్గురు భేట్ నారాయణ్ మహారాజ్ వద్ద సెలవు తీసుకున్న అనంతరము 1933 చివరికి నరసింహస్వామీజీ మెహరాబాద్ చేరుకున్నారు. నరసింహస్వామి మెహరాబాద్ చేరటానికి సరిగ్గా 20 రోజుల ముందే అవతార్ మెహర్ బాబా శాశ్వత మౌన వ్రతాన్ని స్వీకరించారు. ఆయన ఒక పలక సహాయంతో భక్తులతో సంభాషించేవారు. నరసింహస్వామీజీ ఆధ్యాత్మిక మార్గదర్శన కోసం ప్రార్థించగా అవతార్ మెహర్ బాబా సంస్కృత భాషలో ఒక పలక మీద నేను నీ గురువును కాను, నీ గురువు ఉత్తరాన నీ కోసం ఎదురు చూస్తున్నారు అని వ్రాసి చూపించారు. మెహర్ బాబా 1969 జనవరి నెలలో మహాసమాధి చెందేంత వరకు తన మౌన వ్రతాన్ని నిష్ఠగా పాటించారు. మొదట్లో నిరుత్సాహపడినప్పటికీ నరసింహస్వామి కొంతకాలం పాటు మెహరాబాద్లో నివసించారు. అవతార్ మెహర్ బాబా జీవితం, బోధల గురించి లోతుగా అధ్యయనం చేశారు. సాకోరికి చెందిన ఉపాసిని మహారాజ్ ఆదేశం మేరకు మెహర్ బాబాను దర్శించి ఆశ్రయించిన అనేక మంది భక్తులను ఆయన కలుసుకున్నారు. వారి ద్వారా ఆయన ఉపాసిని మహారాజ్ గొప్పతనం గురించి తెలుసుకుని వారి సలహా మేరకు సాకోరి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సాకోరిలో నరసింహస్వామీజీ ఉపాసిని మహారాజును కలుసుకోవటం, సాకోరి ఆశ్రమంలో ఆయన గడిపిన జీవితం స్వామీజీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముఖ్యమైన సంఘటనగా రూపుదాల్చాయి. అహ్మద్ నగర్ కోపర్గాం రైలు మార్గంలో అహ్మద్ నగర్కు 80 కిలోమీటర్ల దూరంలో చితలి సమీపంలో ఉన్న చిన్న గ్రామం సాకోరి. నరసింహస్వామీజీ 1934వ సంవత్సరం మార్చి నెలలో ఒకరోజు సాయంత్రం ఉపాసిని మహారాజ్ ఆశ్రమం చేరుకున్నారు. ఆ ఆశ్రమం ఒక శ్మశానం పక్కనే ఉంది. అప్పుడు ఒక ఉపాసిని మహారాజ్ తన భక్తుల కొందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఉపాసిని మహారాజుకు దివ్య దృష్టి కారణంగా నరసింహస్వామి అక్కడకు చేరగానే ఆయన చివరికి నువ్వు ఇక్కడకు చేరుకున్నావు, నేను ఎంతో కాలంగా నీ గురించి ఎదురు చూస్తున్నాను అని చెప్పి స్వాగతించారు. తన గురించి ఆయన ఎదురు చూడటానికి గల కారణం అప్పటికి నరసింహస్వామికి తెలియలేదు. ఉపాసిని మహారాజ్ సాయిబాబా మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక సాధన చేసి సఫలీకృతులైన ఒక మహాత్ములు సాయిబాబా ఆయన్ను తన వారసునిగా తీర్చిదిద్దారు. దురదృష్టవశాత్తు బాబా ఆయన్ను 4 సంవత్సరాల పాటు ఆధ్యాత్మిక సాధన చేయవలసిందిగా కఠినంగా ఆజ్ఞాపించినప్పటికీ ఉపాసిని మహారాజ్ 3 సంవత్సరాల 10 నెలలు మాత్రమే అక్కడ ఉండి తర్వాత షిరిడి వదిలి వెళ్లిపోయారు. తన శిక్షణ మరొక 2 నెలల్లో పూర్తి అవుతుందనంగా ఆయన దానిని వదిలివేశారు. దానివలన ఆయన బాబాకు వారసుడయ్యే సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు. అయినప్పటికీ ఆయన ఒక గొప్ప మహాత్మునిగా రూపొందారు. ఉపాసిని బాబా ఖ్యాతి ఎంతగా విస్తరించిందంటే 1927లో మహాత్మా గాంధీ జాతి పురోభివృద్ధికి ఆశీస్సులు కోరటానికి ఉపాసిని మహారాజును దర్శించారు. ఎంత మహాత్ములైనప్పటికీ ఉపాసిని మహారాజ్ ఆ సమయంలో ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆయనకు ఆ సమయంలో సహాయం చేయటానికి భగవంతుడు సరిగ్గా అదే సమయానికి నరసింహస్వామి సాకోరి చేరేటట్లు ఏర్పాటు గావించారు.
అప్పటి పరిస్థితి ఒకసారి తెలుసుకుందాం. బాగా పూర్వకాలంలో హిందూ మత సిద్ధాంతాల ప్రకారము స్త్రీలకు కూడా పురుషులతో సమానంగా వేద పఠనం చేసి యజ్ఞాలు చేసే అధికారం ఉండేది. అయితే తర్వాతి కాలంలో హిందూ మత ప్రముఖులు స్త్రీలకు ఈ హక్కు ఉండడాన్ని నిరాకరించారు. స్త్రీలకు ఈ హక్కులు తిరిగి కల్పించాలనే లక్ష్యంతో ఉపాసిని మహారాజ్ విప్లవాత్మక చర్యలు చేపట్టారు. వేద పఠనానికి అనుమతించి యజ్ఞ నిర్వహణ చేయటానికి గాను ఆయన 65 మంది కన్యలను కృష్ణుని విగ్రహం చేత పట్టుకుని వివాహం చేసుకున్నారు. అయితే అప్పటికి ఆయన వయస్సు 60 సంవత్సరాల పైబడి ఉంది. ఆ యువతులంతా 25 సంవత్సరాల లోపు వారు. ఇది ఒక అసాధారణమైన అరుదైన సంఘటన. దాని ఉద్దేశం సరైనది అయినప్పటికీ ఉపాసిని మహారాజ్ శిష్యులలో చాలామంది ఈ చర్యను తీవ్ర నేరంగా పరిగణించి నాగపూర్, ముంబై కోర్టుల్లో కేసు నమోదు చేశారు. కోర్టు వారు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ప్రతిఘటించి ఉపాసిని మహారాజును కోర్టులో హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేశారు. ఏ క్షణంలోనైనా ఉపాసిని మహారాజును బహు భార్యతత్వం కేసులో అరెస్టు చేయవచ్చని అందరూ భయపడసాగారు. ఉపాసిని మహారాజ్ కోర్టులో తన తరపున వాదించడానికి ఒక సమర్థుడైన లాయర్ కోసం అన్వేషించసాగారు. మహారాష్ట్రంలో కనీసం ఒక న్యాయవాది కూడా ఈ కేసు స్వీకరించడానికి ముందుకు రాలేదు. కారణం వారెవ్వరికీ ఉపాసిని మహారాజ్ చర్య ఉచితం అనిపించలేదు. ఆయనను ప్రజలంతా బాహాటంగా విమర్శించసాగారు, నిరసన తెలియజేశారు. అప్పటి వరకు వేలాది మంది భక్తులను ఆకర్షించిన ఉపాసిని బాబా ఆశ్రమం దాదాపు ఖాళీ అయిపోయింది. ఉపాసిని బాబా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని నరసింహస్వామిని స్వాగతించిన తీరు దీనినే స్పష్టం చేస్తోంది. తన న్యాయవాద వృత్తిని త్యజించిన నరసింహస్వామి ఇప్పుడు నాగపూర్, ముంబైలో బాబా తరపున వాదించటానికి తిరిగి నల్లకోటు ధరించవలసిన పరిస్థితి ఏర్పడింది. 1925లో వృత్తిని వదిలి సాధకునిగా మారిన నరసింహస్వామి మరలా ఆ వృత్తి చేపట్టడానికి మొదట సంశయించారు. కానీ చివరకు ఉపాసిని మహారాజ్ కోరికను మన్నించి ఆ సుదీర్ఘ వివాదంపై వాదించడానికి సిద్ధపడ్డారు. ఈ కేసు 30 నెలల పాటు కొనసాగింది. దీనికోసం నరసింహస్వామి ముంబై, నాగపూర్, అజ్మీర్ మరియు ఇతర ప్రదేశాలలో పర్యటించి సాక్ష్యాలను సేకరించారు. చివరకు 265 మంది సాక్షులు దీనిలో పాల్గొన్నారు. కడపటికి నాగపూర్, ముంబైలోని 2 కోర్టులు ఉపాసిని మహారాజును నిర్దోషిగా ప్రకటించి కేసును కొట్టివేశాయి. కానీ నరసింహస్వామి ఉపాసిని మహారాజ్ చర్యను వ్యక్తిగతంగా మాత్రం సమర్థించలేదు. ఆయన దృష్టిలో ఆధ్యాత్మిక సాధకులు, సంపద, స్త్రీలకు దూరంగా ఉండాలి. అందుకే ఆయన ఉపాసిని మహారాజ్తో కోర్టు మిమ్మల్ని నిర్దోషి అని తీర్పిచ్చింది, కానీ నా దృష్టిలో మీరు దోషియే అని చెప్పారు. ఉపాసిని మహారాజ్ కేసు పనులు పర్యవేక్షిస్తుండగా నరసింహస్వామి ముంబై, నాగపూర్లతో పాటు కొన్ని తీర్థయాత్రల్లో కూడా పాల్గొన్నారు. హజరత్ తాజుద్దీన్ బాబా ఒక పరిపూర్ణ మహాత్ముని తెలుసుకున్న నరసింహస్వామి నాగపూర్లోని ఆయన సమాధి మందిరాన్ని దర్శించారు. అలాగే అజ్మీర్లో ఉన్న క్వాజ్ మొయిద్దీన్ చిస్తీ షరీఫ్ దర్గాను కూడా దర్శించారు. రాజస్థాన్లోని పుష్కర్ వద్ద తన గురు అన్వేషణలో సహకరించమని బ్రహ్మదేవుని ప్రార్థించారు. అక్కడి పుష్కర తీర్థంలో స్నానం చేస్తుండగా మొసలి ఆయన కాలు పట్టుకున్నది. అయితే భగవంతుని కృప వలన నరసింహస్వామి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. సరైన సమయానికి ఒక సర్దార్జీ తన తుపాకీ తూటాతో ఆ మొసలిని కొట్టడంతో నరసింహస్వామి బ్రతికి బయటపడ్డారు. కానీ అప్పటి ఆ గాయము ఆయన కుడికాలు మీద చాలా తీవ్రంగా ఉండి నెలల తరబడి ఆ కాలికి కట్టు వేసుకుని ఉండవలసి వచ్చింది. ఆ గాయం తగ్గిపోయినా కూడా ఆయన చాలా కాలం కుంటుతూనే నడవలసి వచ్చింది. ఈ 30 నెలల్లో నరసింహస్వామి ఉపాసిని మహారాజ్ జీవితాన్ని, ఆశయాన్ని లోతుగా అధ్యయనం చేసే అవకాశం లభించింది. ఆయన బోధలు నరసింహస్వామిని ఎంతో ఆకర్షించాయి. ఆ గురువు నుంచి తనకు వీలైనన్ని వివరాలు సేకరించి ఆయన జీవిత విశేషాలను ఒక క్రమ పద్ధతిలో కూర్చారు. ఉపాసిని మహారాజుకు ప్రియ శిష్యులైన శ్రీ కాకడే, శ్రీ చిట్నస్ల సహాయంతో తను కూర్చిన వివరాలతో నరసింహస్వామి ద సేజ్ ఆఫ్ సాకోరి అనే పుస్తకాన్ని 1936 ఆగస్టులో ప్రచురించారు. ఈ గ్రంథం ఉపాసిని మహారాజ్ శిష్యులనే కాక సాయిబాబా శిష్యులను కూడా ఎంతగానో ఆకట్టుకున్నది. సాయిబాబా ఒక ఆధ్యాత్మిక సాధకుని తనను తాను పరిశుద్ధుడు చేసుకునే దిశలో ఎలా నడిపించారో, శిక్షణ ఇచ్చారో, తద్వారా ఆయనకు ఏకాగ్ర చిత్తాన్ని, గురువు పట్ల అచంచల విశ్వాసాన్ని, భక్తిని ఎలా పెంపొందించారో, అందరిలో అన్నింటిలో భగవంతుని దర్శింపజేసిన విధానము అందులో వివరంగా వర్ణించారు. ఈ పుస్తకంలో పొందపరచబడిన ఉపాసిని మహారాజ్ బోధలు సాధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సెల్ఫ్ రియలైజేషన్ వలనే ద సేజ్ ఆఫ్ సాకోరి కూడా ఇంగ్లీష్లో ఉపాసిని మహారాజ్ గురించి ప్రచురించబడిన మొట్టమొదటి చరిత్ర. దీని ద్వారా నరసింహస్వామి ఉపాసిని మహారాజ్ గొప్పతనాన్ని
ప్రపంచానికి పరిచయం చేశారు. ఇన్ని సంవత్సరాల అన్వేషణలో నరసింహస్వామి ఎదుర్కొన్న ఒడిదుడుకులు, లౌకిక జీవితంలో ఆయనకు ఎదురైన హఠాత్ పరిణామాలు, ఇన్ని సంవత్సరాల సాధన అనంతరం ఆయన సాధించిన ఆధ్యాత్మిక ప్రగతిని గురించిన విశేషాలు ది సేజ్ ఆఫ్ సాకోరి అన్న పుస్తకంలో 63వ పేజీలో క్రింద విధంగా వివరించారు. ఆయనకిద్దరు పిల్లలు. తల్లిదండ్రులు దూరమైన క్షణంలో ఆయనకు ఇలా ఎందుకు జరిగింది, ఇక జీవితానికి అర్థం ఏమిటి అన్న ప్రశ్నలు అందరికీ ఎదురవుతాయి. ఈ క్రింది వివరాలు దానికి సమాధానం చెబుతాయి. భగవంతుడు తన భక్తునిపై తన అనుగ్రహాన్ని కురిపించే ముందు అతనికి ఉన్న అన్ని సంపదలు, ఆకర్షణలను దూరం చేస్తాడు. కారణం వీటి మూలంగానే అతన్ని ఆత్మ భూమి మీద మరలా జన్మిస్తూ ఉంటుంది. అతనికి ఉన్న ఉన్నత దృష్టిని మాయం చేసి తనలో ఐక్యం చేసుకుంటాడు, లేదా తానే అతనిలో ఐక్యమవుతాడు. నరసింహస్వామీజీ భక్తి మార్గాన్ని అవలంబించవలసిందిగా ఉపాసిని మహారాజ్ సూచన చేశారు. తుచ్చమైన లౌకిక ప్రయోజనాల కోసం తన శక్తులు వృధా చేయవద్దన్నారు. జపం, భజన, పారాయణ మొదలైన వాటి ద్వారా తన జ్ఞానాన్ని, మనోస్థైర్యాన్ని పెంపొందించుకోమని తెలియజేశారు. వాటి ద్వారా అతని శక్తులను దృఢం చేసుకోమన్నారు. ఒక పవిత్ర ఆస్తికుడైన అకించన అనే సాధువు చరిత్రను కూడా వివరించారు. ఉపాసిని మహారాజ్ సలహాను అనుసరించి నరసింహస్వామి తన సాధన కొనసాగిస్తుండగా ఉపాసిని మహారాజ్ సాధన, బోధన విధానాలలోని కొన్ని అంశాలు నరసింహస్వామికి మింగుడు పడలేదు. అప్పటి వరకు తనకు ఆధ్యాత్మిక జీవితం గురించి ఉన్న అభిప్రాయాలు, ఆశలకు అవి ఎంతో వ్యతిరేక్తంగా ఉండటం ఆయనను కలవరపరిచింది. ఆ కారణంగా ఆయన 1936 ఆగస్టు చివరిలో ఉపాసిని మహారాజును విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే నరసింహస్వామి తన అన్వేషణలో చివరి దశకు చేరుకున్నారు. తల్లిదండ్రుల నుంచి దూరమైన బిడ్డల వలె ఆయన ఒక గురువు వద్ద నుంచి మరొక గురువు వద్దకు తిరుగుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ఆయన తన కోసం ఎదురు చూస్తున్న ఉన్నత లక్ష్యానికి, తన పుట్టుకకు సార్థకత చేకూర్చే లక్ష్య సాధనకు అనువుగా తనను తాను మలుచుకునేటట్లు సాధన కొనసాగించారు. సాకోరి నుంచి షిరిడి ఎంతో దూరంలో లేదు. నరసింహస్వామీజీ ఉపాసిని మహారాజ్ ద్వారా షిరిడి గురించి విని ఉన్నారు. తాను వ్రాసిన ద సేజ్ ఆఫ్ సాకోరీలో సాయిబాబా ఉపాసిని మహారాజుకు ఏ విధంగా ఎంత తోడ్పాటు నుండించారో విపులంగా వివరించారు. ఆ గ్రంథంలోని 38 నుంచి 41 పేజీలలో ఉన్న అధ్యాయాన్ని సాయిబాబాను గురించి వివరించడానికి కేటాయించారు. కానీ సరైన తరుణం ఆసనమయ్యే వరకు ఆయనకు షిరిడి వెళ్ళి సాయిబాబాను దర్శించాలన్న తలంపే కలగలేదు. అప్పటికే 1918లో బాబా మహాసమాధి చెంది ఉండటం వల్ల షిరిడి దర్శించటం వల్ల ఉపయోగం ఏమీ ఉండబోదని ఆయన భావించారు. అంతేకాక ఉపాసిని మహారాజ్ కూడా ఆయనను షిరిడి దర్శించమని ప్రోత్సహించనే లేదు. ప్రతి సంఘటన ఆయన సంకల్పం ప్రకారము ఆయన నిర్ణయించిన క్షణంలోనే జరుగుతుంది అన్నది పరమసత్యం. జై సాయి మాస్టర్.